జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించేదెవు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు నీవు ఆనందించాలి అంటే ఆ సర్వశక్తుని వైపు అంటే ఆ దేవుని వైపు తిరగాలి. నీ గూడారముల నుండి దుర్మార్గతను దూరముగా తొలగించుకోవాలి. ధనాపేక్ష విడిచిపెట్టాలి. లోకములో పాపములో సంపూర్ణమైన సంతోషం ఎన్నడూ కూడా లేదు. నీవు నిజముగా మారు మనసు పొంది దేవుని ఎద్దుకు రమ్ము. ఆయన నీ పాపములన్నింటినీ క్షమించును, నూతనమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపును. నీ ప్రతి పాపపు కట్లను తెంచాలని, విడుదలను ప్రసాదించాలని, నిన్ను పరిశుద్ధపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజే నీ జీవితాన్ని ఆ యేసయ్యకు అప్పగించి చూడు. ఒక నూతన వ్యక్తిగా మార్చబడుతావు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుష్ట సాంగత్యము వద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. నీవు మంచివాడవే, రక్షింపబడిన వాడవే, కానీ నీ రక్షణను అనుక్షణము నీవు కాపాడుకోవాలి. ఒక్కసారి నేను రక్షింపబడ్డాను, నేను దేవునికి అర్పించబడ్డాను అని అనుకొని నిన్ను నీవు దుష్టునితో అంటే లోకస్తులతో కలిసిపోవడానికి ఎన్నడూ కూడా నీవు రాజీ పడకూడదు. నువ్వు ఏర్పరచుకునే స్నేహాలు కానీ, నీవు కలిగి ఉన్న పరిచయాలు కానీ, నీకు దగ్గరగా ఉండే బంధువులు, సన్నిహితులు లోకానుసారమైన వారైతే వారి మాటలు, అలవాట్లు, ఆలోచనల ప్రభావము తప్పక నీ ఆత్మీయత మీదే పడుతుందని గ్రహించు. లోకంతో స్నేహం చేస్తే లోక మాలిన్యం అంటుతుంది. లోకస్తులతో స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా? దేవుని వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు సరిదిద్దుకో. కాబట్టి పౌలు తిమోతికి చెప్పినట్లు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని నిన్ను నీవు ఆ విధంగా అర్పించుకో. అప్పుడే ఆ సర్వశక్తిని యందు నీవు సంపూర్ణంగా ఆనందించేదు. ఆ సంపూర్ణ ఆనందము, సంతోషం నీలో నిలిచి ఉండాలని నిన్ను నీవు కాపాడుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడే దేవుని యొక్క నిజ ప్రేమ, సంతోషం నీలో నిలకడగా ఉంటుంది. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.